నా బాధ కూడా అదే నాన్న. ఎంత చెప్పినా వినకుండా కోరి మరీ జైలు శిక్ష వేయించుకుంది. ఎందుకలా చేసిందో అర్థం కావడం లేదు. పిచ్చి తల్లి, ఏ కారణం లేకుండా ఎవరు ఏ పని చేయరమ్మా. మాతృదేవోభవ అనాల్సిన తల్లిని జైలుకి పంపించినావు. మరి ఈ పితృదేవుడి సంగతి ఏంటి? నువ్వు కూడా జైలుకు పోతావా? దానికి తోడుగా ఉందో గాని. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఎంత గొప్పగా చెప్పావే నాకు కూతురా. నీ ఉచ్చులో పడ్డానికి నీ అమ్మలాగా నేను పిచ్చోని కాదు, సింహాద్రిగాడు. ఈ కట్లేంటి? ఎవరో రౌడీలు రోడ్డు మీద పడేసి కొడుతున్నారు. సమయానికి నేను వెళ్ళాను కాబట్టి సరిపోయింది, లేదంటే చంపేసి ఉండేవాళ్ళు. అటు చూస్తే అమ్మ చెయ్యని నేరం వేసుకుని శిక్ష అనుభవిస్తుంది. ఇటు నువ్వు ఇలా అయిపోయావు. అసలు అసలు ఎవరు వాళ్ళు? నిన్నెందుకు కొట్టారు నాన్న? ఏం జరిగిందో చెప్పు. అంజలి, అంజలి, ఎల్లమ్మా, మీ ఆయన పిలుస్తున్నారు. అమ్మా, ఆ కన్నీళ్లు తుడుచుకో అమ్మా. ఎలా ఉంది ఆయనకి? పడుకున్నారండి. పాపం ఆయనకు అయిన వాళ్ళు ఎవరన్నా ఉంటే ఫోన్ చేసి చెప్పంజలి. ఎవరూ లేరండి. నన్నే కన్న బిడ్డలా చూసుకునేవారు. అందుకే ఆ రోజు నాకు గాజులు కూడా ఇచ్చారు. ఓ అలాగా, అయితే ఆ గాయాలు తగ్గే వరకు ఇక్కడే ఉండమని చెప్పు. పాపం ఆ గాయాలతో వెళ్ళి చాలా కష్టపడాల్సి ఉంటుంది. కాస్త జాగ్రత్తగా చూసుకో. అలాగేనండి. ఇదిగో మందులు ఈ ప్రిస్క్రిప్షన్ ప్రకారం వాడమని డాక్టర్ చెప్పారు. పాపం ఏం తిన్నారో ఏంటో, ఆకలితో ఉండి ఉంటారు. ఏమైనా పెట్టు. అలాగేనండి. అంజలి, నేను ఆఫీస్ బయలుదేరుతున్నాను. ఒక్క నిమిషం అండి, బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళండి. లేదంజలి, అర్జెంటుగా వెళ్లాల్సిన పని ఉంది, అక్కడ తింటానులే. ఓ, ఆయనకి ఎలా ఉంది? నిద్ర లేచారా? లేచారు. నొప్పులు బాగా ఎక్కువగా ఉన్నాయనుకుంటే హాస్పిటల్కి తీసుకెళ్ళు. ఏం కావాలో కాస్త దగ్గరుండి చూసుకో. అలాగేనండి. ఆ దెబ్బలు అవి మానిపోయేదాకా ఎక్కడికి వెళ్ళొద్దని చెప్పు, సరేనా? వస్తాను. బాయ్. నాన్న, టిఫిన్ చేద్దుగానిరా. అలా పిలవద్దని చెప్పాను కదమ్మా. ఆయన ఇంట్లో లేరులే నాన్న, ఆఫీస్కి వెళ్ళారు. నిన్ను జాగ్రత్తగా చూసుకోమని చెప్పారు. మంచోళ్ళకి ఎప్పుడు మంచి జరుగుతుందమ్మా. నిన్ను ఎంత బాధ పెట్టినా, మేము నీకెంత అన్యాయం చేసినా భగవంతుడు మాత్రం నిన్ను మంచిగా చూశాడమ్మా. అందుకే దేవుడు లాంటి భర్తనిచ్చాడు. నిజంగా ఆయన దేవుడు కాకపోతే ఏ సంబంధం లేని నన్ను ఇంటికి తీసుకొచ్చి జాగ్రత్తగా చూసుకోమని చెప్తాడు. చెప్పు. ఆ రోజు నువ్వు నాకు గాజులు ఇచ్చావు కదా నాన్న, అది ఆయనకి బాగా గుర్తుంది. నా తరఫున ఎవరూ లేరని చెప్పాను. నాకు గాజులు ఇచ్చావు కాబట్టి నువ్వు నాకు బాగా కావాల్సిన వాడివని ఆయన అనుకుంటున్నారు. అందుకే అంటారు తల్లి, అదృష్టవంతుల్ని ఎవ్వరూ చెడగొట్టలేరు. నీ మంచి మనసుకి మంచి భర్తే తోడుగా దొరికాడు. చూడమ్మా, ఈ ప్రపంచంలో నువ్వు ఎవరినైనా క్షమించుగాని మీ అమ్మని మాత్రం అస్సలు క్షమించకమ్మా. నేను నీకిచ్చే మంచి సలహా ఇదొక్కటే తల్లి. అదేంటి నన్ను అలా అంటావు? అవును తల్లి, అది నిన్ను ఎన్ని రకాలుగా రాసి రంపాను పెట్టిందో నాకు తెలుసు. ఏ ఆడది చేయకుండా పాపాలన్నీ చేసింది. నువ్వు దానికి అన్యాయంగా శిక్షపడిందని బాధపడుతున్నావు, కానీ దేవుడు దానికి సరైన శిక్ష వేశాడమ్మా. ఎందుకు నన్ను అమ్మని అలా అంటావు? తనేం చేసింది పాపం? పాపమే చేసిందమ్మా. నీ విషయంలో
చాలా పాపాలు చేసింది. అన్యాయంగా నేను ఇంట్లోంచి బయటకు వచ్చేలా చేసింది. నీ మీద నిందలేసి ఆ గీతని నెత్తినెట్టుకుంది. చివరికి ఆ గీతే దాన్ని జైలు పాలు చేసింది. మంచోళ్ళు ఏడిపించిన పాపం ఊరికే పోతుందా? నాకు ఎవరూ ఏ అన్యాయం చేయలేదు. నేను కావాలనే ఇల్లొదిలొచ్చాను నాన్న. ఇందులో ఎవరు తప్పు లేదు. నువ్వు బయటికి రావడమే మంచిదైందమ్మా. అలా రావడం వల్ల మట్టిలో ఉండిపోయిన మాణిక్యాన్ని తెచ్చి దేవుడు ఈ ఇంట్లో పెట్టాడు. సరే నాన్న, రాత్రి కూడా నువ్వేం తినకుండా పడుకున్నావు. టిఫిన్ చెద్దు గానిరా. రా నాన్న, కూర్చో. నాన్న, ఏంటిది? కుర్చీలో కూర్చో. వద్దమ్మా, నేను ఇక్కడే కూర్చుంటాను. నాకు అక్కడ కూర్చునే అర్హత లేదు. హ, ఏంటి నాన్న నువ్వు? రా రా నాన్న, కూర్చో. తిన్నా. అమ్మా, ఏమైంది నాన్న? నొప్పిగా ఉంది తల్లి. సరే ఉండు, నేను తినిపిస్తాను. ఎవరైనా నువ్వెందుకు తినిపిస్తున్నావు? నాకు నాన్న లాంటి వారమ్మా. అంటే నీకు తాతయ్య అవుతారు. అవునా? హాయ్ తాతయ్య. ఏమో అనుకున్నాను కానీ మీ ఆఫీస్ చాలా పెద్దదే. మరేమనుకున్నావు? మా బిజినెస్లు ఒకటి కాదు, చాలా ఉన్నాయి. కోట్ల రూపాయల టర్నోవర్ తెలుసా? అవునా? అంటే రేపు ఇదంతా నువ్వే దగ్గరుండి చూసుకోవాలా? అవును. రేపు మన పెళ్ళైన తర్వాత నువ్వు నేను కలిసి బిజినెస్ మొత్తం చూసుకోవాలి రోహిత్. అమ్మో, ఇదంతా నాకు అలవాట్లేని పని. పైగా కోట్లలో డీలింగ్స్ ఉంటాయి. నాకు భయం గీత. ఎందుకు భయపడతావు? నీ పక్కనుండేదెవరు? నేను. నీకన్నీ దగ్గరుండి నేర్పిస్తానుగా. డోంట్ వరీ. అసలు ఇంత బిజీలో మేడం గారికి నన్ను చూసుకునే టైం ఉంటుందా అని నా డౌట్. నీకు ఆ అనుమానమే అవసరం లేదు మై డియర్ రోహిత్. నా ముందు ప్రయారిటీ నువ్వు, ఆ తర్వాతే ఏదైనా. చాలా థ్యాంక్స్ గీత. చెప్పండి, ఏం కావాలి? ఈ ఫైల్ ఒకసారి చెక్ చేయాలి. అక్కడ పెట్టండి, నేను తర్వాత చూస్తాను. ఒక్క నిమిషం అండి. మీరు లోపలికి వచ్చేసరికి నేను ఇతనితో చనువుగా ఉండడం చూశారని నాకు అర్థమైంది. ఇప్పుడు ఇతను ఎవరా అని మీరు టెన్షన్ పడటం, ఆరాలు తీయటం, ఇదంతా మీకు శ్రమతో కూడుకున్న పని. అందుకే నేనే చెప్తాను. ఇతని పేరు రోహిత్, నాకు కాబోయే భర్త. భర్త? ఏంటంత ఆశ్చర్యపోతున్నారు? నేను మళ్ళీ పెళ్లి చేసుకుంటాను కదా. ఏం మాట్లాడుతున్నావమ్మా? ఉన్నదే చెప్తున్నానండి. మీ అబ్బాయితో ఎలాగో నాకు విడాకులు వస్తాయి. ఆ తర్వాత తన దారి తనది, నా దారి నాది. మరి నా దారికో తోడు కావాలి కదా. అందుకని ఇప్పుడే ఇలా ఆఫీసుకు తీసుకొచ్చి... హలో, నేనేదో చేయకూడని తప్పు చేసినట్టు తెగ చెప్తున్నారు. మీ అబ్బాయి నేనుండగానే ఆ అంజలితో తిరిగినప్పుడు ఎందుకు మీరు నోరు మెదపలేదు? అసలు విడాకులు నోటీస్ ఇచ్చింది ఎవరు? మీ అబ్బాయా నేనా? నువ్వు నాకిష్టం లేదు పో అంటే
ఏడుస్తూ నా కన్నీళ్లతో ఆయన గారి కాళ్ళు కడుగుతాననుకున్నాడేమో. ఇంపాసిబుల్. నేనెవరో తెలుసా? ద గ్రేట్ గీత. నన్ను పెళ్లి చేసుకోవడమే మీ కొడుకు చేసుకున్న గొప్ప అదృష్టం. ఆ అదృష్టాన్ని చేతులారా నాశనం చేసుకున్నాడు. అలాంటి మనిషికి అసలు నాలాంటి మనిషి దొరకడమే ఒక వరం. ఆ వరాన్ని కాదనుకున్నందుకు కుమిలి కుమిలి ఏడవమనండి. అన్నట్టు నెక్స్ట్ టైం లోపలికొచ్చేటప్పుడు తలుపు కొట్టి రావచ్చా అని అడిగి రండి. వెళ్ళండి. గీత, ఆయన అజిత్ వాళ్ళ ఫాదర్ ఈ కంపెనీలో జనరల్ మేనేజర్. పాపం నిన్ను చూసి షాక్ అయ్యాడు. అసలు ఆయనతో అలా ఎలా మాట్లాడావు గీత? నువ్వు నిజంగా గ్రేట్. నీకు ఇన్ని గట్స్ ఉంటాయనుకోలేదు. నాకేంటి భయం? కొడుక్కి భయం చెప్పుకోలేడు కానీ నాకు నీతులు చెప్తాడా? కావాలని పిలిచి మరీ నిన్ను పరిచయం చేశాను. దట్ ఈజ్ గీత. వండర్ఫుల్ గీత, వండర్ఫుల్. నిజంగా నీలాంటి గ్రేట్ పర్సన్ దొరకటం నా లక్. వండర్ఫుల్. చిచి, ఏ మనుషులో ఏంటో రాను రాను బుద్ధి జ్ఞానం లేకుండా పోతున్నాయి. కొంచెమైనా సిగ్గనేది ఉండాలి. ఏమైందండి? ఎవరి గురించి అంత చిరాకు పడుతున్నారు? ఇంకెవరి గురించి? ఉందిగా మహాతల్లి ఇంటి కోడలు, ఆ గీత గురించి. ఏం చేసింది? సిగ్గు శరం వదిలేసింది. మర్యాద గౌరవం మర్చిపోయింది. మనం నలుగురిలో బతుకుతున్నామనే విషయమే మర్చిపోయి ఎవరినో వెంట పెట్టుకుని సరాసరి ఆఫీస్కే వచ్చింది. అక్కడే వాడితో కలిసి చెప్పడానికే నోరు రావటం లేదు. ఏంటండి మీరనేది? నీకింకా అర్థం కాలేదా? ఆవిడ గారు రోహిత్ అనే కుర్రాన్ని రెండో పెళ్లి చేసుకోబోతుందట. వాడిని ఆఫీస్కి తీసుకొచ్చి సరసాలాడుతుంది. రామరామ, ఏంటండి ఈ ఘోరం? ఘోరం ఏముంది? కోడలి పైత్యం అలా తగలడింది. పైగా సిగ్గు లేకుండా నన్ను ఆపి మరీ పరిచయం చేసింది. ఇదేం పోయే కాలం అండి? పోయే కాలమే మరి. వాళ్ళ అమ్మగారు నాన్నగారు ఎంత మంచివారు, ఎంత మర్యాదస్తులు. అలాంటి వాళ్ళ కడుపున ఇలాంటి మనిషి ఎలా పుట్టిందో తెలియటం లేదు. విడాకులు వచ్చాక ఎలా పోయినా పర్వాలేదు. ఇప్పుడే అలా బరి తెగించి తిరగాల? నలుగురు చూసి నవ్వుకుంటారనే జ్ఞానమైనా లేదు. అంత ఆలోచించే మనిషి అయితే ఇలాంటి పనులు ఎందుకు చేస్తుందండి? ఎవరి గురించి అమ్మా అంత ఫీల్ అవుతున్నావు? ఇంకెవరు? ఆ గీత గురించే. తనెవరో రోహిత్ అంట. వాడిని వెంట పెట్టుకుని తిరుగుతుంది. నాకు తెలుసు డాడీ. తెలుసా? కావాలని నాకు పరిచయం కూడా చేసింది. ఆ మాట చెప్పడానికి నీకు సిగ్గులేదురా? పరిచయం చేయగానే అక్కడే పట్టుకుని పళ్ళు రాలగొట్టాల్సింది. ఆ అవసరం నాకేం డాడీ? తను నాకేమవుతుందని? అదేంట్రా, తను నీ భార్య. ఇంకా మా మధ్య ఆ బంధం ఎక్కడుంది డాడీ? మేము మానసికంగా ఎప్పుడో విడిపోయాం. ఎప్పుడైతే తను అంజలిని ఒక పావుగా వాడుకుని తన జీవితాన్ని నాశనం చేసిందో అప్పుడే నాకు శత్రువయింది. కోర్టు విడాకులు ఇవ్వటం ఒక్కటే ఆలస్యం డాడీ. కానీ ఇక్కడ మన ఇంటి పరువు పోతుందిరా. కావాలనే ఆ గీత ఇదంతా చేస్తోంది. నలుగురిలో మనం తలెత్తుకొని కూడా చేస్తోంది. పోనివ్వండి డాడీ, తనకి లేని పరువు మర్యాదలు మనకెందుకు? తన జీవితం తనిష్టం. కాదు అనే హక్కు, ఆ అవకాశం కూడా మనకు లేదు. రోహిత్తో కాదంటే ఇంకో రోషన్తో తిరగనివ్వండి, మనకెందుకు? నీ జీవితం నాశనం అయింది కదరా. గొప్పింటి సంబంధం అని చేసుకున్నందుకు బాగానే బుద్ధి చెప్పారు. ఛీ! ఏంటండి ఇది? మీరెందుకు బాధపడుతున్నారు? పిల్లలకిష్టం లేదని ఎవరి జీవితం వాళ్ళదనుకుంటుంటే మీరెందుకు బాధపడాలి? మీరిలా బాధపడాలని కావాలనే పరిచయం చేసింది డాడీ. మీరు బాధపడితే తను గెలిచినట్టు అవుతుంది. వదిలేయండి, ఎవరి జీవితం వాళ్ళది.
గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ గీత, రండి కూర్చోండి. ఏంటి గీత ఇలా వచ్చావు? ఏదైనా ఇంపార్టెంట్ విషయమా? అవును సార్, కొన్ని విషయాలు ఆఫీస్లో మాట్లాడలేం కదా, అందుకే సరాసరి ఇంటికొచ్చాను. మీరు ఆఫీస్కి బయలుదేరారా? అవును. అంజలి, కాఫీ పట్రా. చెప్పు గీత. ఏం లేదండి, మన కాస్మెటిక్స్ కంపెనీకి పోటీగా ఇంకో కంపెనీ స్టార్ట్ అయింది, తెలుసుగా? విన్నాను. వాళ్ళు మనకి పోటీకి రాకుండా చేయడానికి నా దగ్గర ఒక మంచి ప్లాన్ ఉంది, అది మాట్లాడడానికే వచ్చాను. గీత, బిజినెస్ అన్నాక పోటీ ఉండాలి. ఎదుటి వాళ్ళను పడేయాలంటే ప్లాన్స్ వేయడమో పాలిటిక్స్ చేయడమో కాదు, మన ప్రోడక్ట్స్ని జనాలకు దగ్గర చేయాలి. నాకు ఏదైనా స్ట్రైట్గా ఫైట్ చేయడమే ఇష్టం. ఇలా పాలిటిక్స్ చేయడం అస్సలు ఇష్టం ఉండదు. కాఫీ. అంజలి గారిని చూస్తుంటే నాకు కొంచెం జలస్గా ఉందండి. ఎందుకు? ఎంతైనా అంజలి గారి అదృష్టమే అదృష్టం. ఇంటికి ఆయాగా వచ్చి ఏకంగా మీ భార్య అయిందంటే అది తన అదృష్టమే కదండి. ఇలాంటి అదృష్టం ఎంతమందికి దక్కుతుంది చెప్పండి? మరి ఆ మాత్రం జలసి ఉండదా? అంజలి నాకు భార్య కావడం తన అదృష్టం కాదు గీత, అంజలికి భర్త కావటం నా అదృష్టం. నా పాపకు అమ్మ దొరకడం పాప చేసుకున్న అదృష్టం. తన ఇంటికి ఆయలాగా రాలేదు, అమ్మలాగే వచ్చింది. ఎన్ని కోట్లు చేతిలే ఉన్నా నా బిడ్డకి నేను ఇవ్వలేని ఆనందం తనిచ్చింది. అంజలిలాగా ఆలోచించటం, అంజలి లాంటి సహనం, ఓర్పు నాకు తెలిసి ఎవరికి ఉండదు. నువ్వు జెలసీగా ఫీల్ అవ్వాలంటే తనలాగా ఆలోచనలు, తనలాంటి తెలివితేటలు లేనందుకు దానికి ఫీల్ అవ్వాలి. అంతేగాని తను నాకు భార్య అయినందుకు కాదు. భలేవారే సార్, ఇలా అన్నానో లేదో వెంటనే మీకు అంత కోపం వచ్చేసిందేంటి? నేనేదో తమాషా కన్నాను. నువ్వు ఇలా అన్నా గానీ అంజలి విషయంలో మాత్రం ఇంకెప్పుడు ఇలా మాట్లాడొద్దు గీత. సారీ, ఇంకెప్పుడు అలా అన్నాను. ఐఎమ్ వెరీ సారీ. ఇట్స్ ఓకే. అంజలి, నేను ఆఫీస్కి బయలుదేరుతున్నాను. అలాగేనండి. సరే గీత, నేను కాసేపు అంజలి గారితో మాట్లాడొస్తాను, ప్లీజ్. ఓకే, క్యారీ ఆన్. బాయ్ అంజలి. బాయ్. అసలు ఇది ఎలా సాధ్యమవుతుంది అంజలి? అదే మగాళ్ళని ఎలా నీ దారిలోకి తెచ్చుకుంటావా అని. అప్పుడు అజిత్ని నీ చుట్టూ కుక్కలా తిప్పుకున్నావు, ఇప్పుడు రాజశేఖర్ని అలాగే చేస్తున్నావు. చూసావా, నీ మీద ఈగ కూడా వాలనివ్వడం లేదు. అసలు మగాళ్ళని లైన్లో పెట్టడం ఎలాగో నాకు కొంచెం నేర్పించొచ్చు కదా. ఆగు, మాట్లాడుతుంటే అలా వెళ్ళిపోతావేంటి? పిచ్చి పిచ్చి మాటలకి నేను సమాధానం చెప్పను కూడా. మరి మీ అమ్మ గురించి మాట్లాడితే సమాధానం చెప్తావా? మీ అమ్మ దొంగతనం చేసి జైల్లో ఉంది కదా, మరి వెళ్ళి కలిసావా? అసలు ఆ దొంగతల్లిని కాపాడాలని నీకు అనిపించలేదా? ఎంతసేపు నీ స్వార్థం నువ్వు చూసుకోవడమేనా? మీ అమ్మా నాన్నల గురించి పట్టించుకోవా? నీ తల్లిదండ్రుల మీద నీకున్న ప్రేమ ఇంతేనా? ఆ సంగతి గురించి నువ్వే చెప్పాలి మరి. తల్లిదండ్రుల మీద ప్రేమల గురించి, మనుషుల స్వార్థాల గురించి నువ్వే మాట్లాడాలి మరి.
వాళ్ళమ్మ జైల్లో ఉందంటే ఆ పుణ్యం నీది కాదా? ఆ నిజం లోకానికి తెలియపోయినా నాకు అంజలికి బాగా తెలుసు. ఏటలా చూస్తున్నావు? నేను ఇక్కడ ఎందుకున్నానా? నువ్వు నన్ను లేపేయాలని చూస్తే ఇదిగో ఈ కూతురు నన్ను కాపాడి నాకు ప్రాణం పోసింది. ఏంటి నాన్న, నీ మీద మనుషుల్ని పంపింది తనా? ఈ ప్రపంచకంలో నాకు వేరే శత్రువులు ఎవరుంటారమ్మా? కన్న బిడ్డలా చూసుకున్న మీ అమ్మని దొంగం చేసి జైలుకి పంపింది. నేను ఎక్కడ తన గుట్టు బయట పెడతానని నన్ను చంపాలని చూసింది. మీ నాన్నకేదో పిచ్చెక్కినట్టుంది. నాకు ఆయన్ని చంపాల్సిన అవసరం ఏంటి? ఏంటో నేను వివరంగా చెప్పకముందే నువ్వు వెళ్తే నీకే మంచిది. బయటికి నడుస్తావా లేదా? ఏటి ఇంకా నిలబడ్డావు? ఎప్పటికైనా బంగారం బంగారమే, బొగ్గు బొగ్గే. ఎలా? మీ ఇష్టం వచ్చిన టూరేగండి. హ! ఏంటి నాన్న ఇది? గీత ఎందుకు నిన్ను చూసి అంత భయపడుతుంది? అది భయపడేది నన్ను చూసి కాదమ్మా, నిన్ను చూసి. కంపెనీకి సంబంధించిన అన్ని పేర్లు మార్చేయాలి. సింధుజ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ నుంచి గీతా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్గా మార్చాలి. నాకు ఎవరు చెప్తే చేయాలో, ఏ పనులు చేయాలో బాగా తెలుసు. ఇది పబ్లిక్ ఇష్యూ కంపెనీ. కంపెనీ నేమ్ మారాలంటే చాలా పెద్ద ప్రొసీజర్ ఉంటుంది. నాకు మీ అడ్వైస్ అవసరం లేదు. వెళ్ళి చెప్పింది చేయండి. క్షమించండి మేడం.